సో పైనున్న ఎవరైతే ఈ మోదీ గారు కానివ్వండి, పైనుంచి లీడర్స్ ఎవరున్నారో, అక్కడ వరకైతే ప్రజల కోసం, దేశం కోసం మేము ఈ పని చేస్తున్నాం అని ఉంటుంది. కానీ కిందే లోకల్ వరకు వచ్చేసరికి లేదు ఇది బీజేపీ యొక్క పార్టీకి సంబంధించి అంటే హిందువులకు సంబంధించే ఎక్కువగా ప్రచారం చేయడం. అండ్ ఫ్యూచర్‌లో గూడా హిందూ జనాభా తగ్గిపోతది అనే ఒక సంథింగ్ క్రియేట్ చేయడం. ఇలాంటివే ఎక్కువ లోకల్‌లో జరుగుతున్నాయా? లేదంటే హైకమాండ్ నుంచి ఇవి వస్తున్నాయంటారా? అసలు ఇది ఎక్కడ లోకల్‌లో జరుగుతుంది ఈ చూడండి. పొరపాటు? లోకల్‌లో ఎప్పుడైతే సమాజంలో ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను. మీరంటే మీకు అభిమానం ఉంటుంది. మీరు పుట్టిన ఊరంటే మీకు అభిమానం ఉంటుంది. మీరు పుట్టిన జిల్లా అంటే కూడా మీకు అభిమానం ఉంటుంది. ఆ జిల్లాలో ఒక దశాబ్దం తర్వాత లేదా 2 దశాబ్దాల తర్వాత అక్కడ డెమోగ్రఫీ మారిపోతే మీరు అరే! ఏమైంది ఇట్లా జరిగిందని అంటారనరా? సహజంగా వస్తుంది. అరే! మన వీధిలో ఒక మొత్తం ఒకటే ఒక ముస్లిం కుటుంబం ఉండింది. లేదా ఒకటే ఒక క్రైస్తవ కుటుంబం ఉండింది. మన వీధిలో ఇప్పుడు 10 ముస్లిం కుటుంబాలు అయిపోయినాయి. మన జనాభా తగ్గిపోయింది. ముస్లిం జనాభా పెరిగింది అనేది సహజంగా వస్తుందది. మా ఊర్లో ఒక మసీదు కూడా లేకుండింది. ఇప్పుడు 2 పెద్ద పెద్ద మసీదులు అయిపోయినాయి. 2 పెద్ద పెద్ద చర్చిలు అయిపోయినాయి. మన గుళ్ళు అట్లనే ఉన్నాయి. ఇది నేను ఎట్లా చెప్తున్నానంటే, ఇప్పుడు మామూలుగా సహజంగా మనం మాట్లాడుకునే పద్ధతి చెప్తున్నా. అరే! నా చిన్నప్పుడు మన ఊర్లో అసలు మసీదులు లేకుండా ఇప్పుడు 2 ఇంతింత పెద్దగా అయిపోయినాయి. మన చిన్నప్పుడు అసలు ఇక్కడ ముస్లిమ్స్ లేకుండా మన వాళ్ళు తగ్గిపోయారు, ముస్లిమ్స్ పెరిగిపోయారు అనే భావన ఎప్పుడైతే ప్రజల్లో వస్తుందో అదే భావనని వాళ్ళు రాజకీయ పార్టీల యొక్క ఎప్పుడు రాజకీయ పార్టీలకు పరీక్ష ఎప్పుడు ఎలక్షన్స్ అక్కడ ప్రతిబింబిస్తుంది. ఆ భావన అప్పుడు ప్రతిబింబిస్తుంది. అది రాజకీయ పార్టీలు ఎటువంటి ఎజెండాని తీసుకుంటాయండి? ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వాటినే కదా అజెండాగా తీసుకుంటాయి. అంతకు మించి ఇంకా వేరే ఏం లేవు. ఇప్పుడు సో కాల్డ్ సెక్యులర్ అని చెప్పుకునేటువంటి పార్టీలకి ఈ ఈ ఈ ఈ మతతత్వ ఓట్లే కావాలి. వాళ్ళని రెచ్చగొట్టాలి. మీరు సేఫ్గా లేరు, బీజేపీ మిమ్మల్ని ఇట్లా చూస్తుంది అట్లా చేస్తుంది అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టాలి. అదొక ఓట్ బ్యాంక్, వన్ సైడ్ ఓట్లు పడేటట్టుగా చేసుకుంటాయి. ఈ ఫిక్స్డ్ ఓట్లు ఏదైతే కన్ఫర్మ్ గంచాడుగా పడతాయి. హిందువుల ఓట్లు చీలిపోతాయి. హిందువులయ్యి, క్రైస్తవులయ్యి, బౌద్ధులయ్యి, మిగతా వాళ్ళందరూ చీలిపోతాయి. ఈ ఓట్లు మాత్రం ఖచ్చితంగా పడతాయి. ఈ క్యాలిక్యులేషన్స్ ఎప్పటిదాకైతే ఈ రాజకీయ పార్టీలు చేసుకుంటారో, సో కాల్డ్ సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునేటువంటి పార్టీలు చేసుకుంటాయో అప్పటిదాకా ఇటువంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే వీళ్ళు క్లియర్ విజన్తో ఏం పని చేశారు, ఏం పని చేయబోతున్నాం అని మాట్లాడతారో ప్రజలు కూడా ఆబ్వియస్గా నేను చెప్తాను, ప్రజలకు కూడా మీరు ఒక నాయకుడిని లేదా ఒక పార్టీని, ఒక రాజకీయ పార్టీని ఎన్నుకునేటప్పుడు వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ కావచ్చు, ఎబిలిటీ కావచ్చు, మెరిట్ బేసిస్లో ఎన్నుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు ఆ దేశం బాగుపడుతుంది, ఆ రాజకీయ పార్టీలు బాగుపడతాయి. అప్పటిదాకా అదే నడుస్తూ ఉంటుంది. నువ్వు రెచ్చగొట్టు, నేను రెచ్చగొట్టినా, నువ్వు నీ ఓట్ బ్యాంక్ చూసుకో, నేను నా ఓట్ బ్యాంక్ చూసుకో, నా ఓట్ బ్యాంక్ కోసం నేను ఎక్కడి దాకైనా తెగిస్తా, నీ ఓట్ బ్యాంక్ కోసం నువ్వు ఎక్కడి దాకైనా అది నడుస్తుంది. నేను అందుకే చెప్తాను, అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు పబ్లిక్లో వాళ్ళ యొక్క విజన్ చెప్తారు, ఏం చేయాలనుకుంటున్నారో చెప్తారు. అది అమెరికా మట్టుకే చెప్పరు వాళ్ళు, మళ్ళీ ప్రపంచం మట్టు కూడా చెప్తూ ఉంటారు. ఏషియాలో ఏం చేయాలి, అమెరికా పాత్ర ఏంటి, ఏషియాలో యూరోప్లో అమెరికా పాత్ర ఏంటి, పసిఫిక్ ఏషియాలో అమెరికా పాత్ర ఎలా ఉండబోతుంది, చైనా పట్ల అమెరికా వైఖరి ఎట్లా ఉండబోతుంది, నేను ఇట్లా చెప్తా. ఇప్పుడు క్లింటన్ ఒక రకంగా చెప్తాడు, డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా చెప్తాడు, వివేక్ రామస్వామి ఒక రకంగా చెప్తాడు. వాళ్ళ యొక్క విధానాలు చెప్పిన తర్వాత ప్రజలు వాళ్ళకి ఓట్లు వేస్తారు. మనం భారతదేశంలో ఇంకా గరీబీ హఠావు అంటున్నాం. ఇందిరమ్మ కాలం నుంచి ఆవిడ ఇచ్చిన పిలుపు గరీబీ హఠావు. ఇంకా గరీబీ హఠావు జరగలే. ఇంకా 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 గరీబులు అట్లనే ఉండరా? ఎన్ని సంవత్సరాలు జనాభా ఎక్కువ గల దేశం ఏంటంటే చైనా అనేవాళ్ళం. కానీ ఇప్పుడు భారతదేశం అందులో లిస్ట్ లో ఉందంటే అసలు చాలా ఏమంటున్నానంటే, గరీబీ హఠావు అని చెప్పేసి ఇందిరాగాంధీ ఎప్పుడు స్టార్ట్ చేసింది? 1900 నెహ్రూ గారి తర్వాత 1960-70 దశకాల్లో స్టార్ట్ చేసింది. దాదాపు 50 సంవత్సరాలు అయిపోయింది. గరీబీ హఠావో అనే నినాదం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల క్రితం ఇప్పుడు కూడా అదే అంటుంది. మరి ఎవరు దానికి బాధ్యులు ఎవరు? ఇంకా గరీబ్ ఉండడానికి బాధ్యులు ఎవరు అంటున్నా ఆయన. మీరే కదా 50 సంవత్సరాలు పాలించారు ఈ దేశాన్ని. ఎవరు బాధ్యులు దానికి? ఇంకా గరీబీ ఉంది అట్లనే, ఎవరు బాధ్యులు? ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత గత 9.5 సంవత్సరాలుగా దాదాపు 14 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పేసి ప్రపంచ స్థాయి సంస్థలు చెప్తున్నాయి.
మరి ఎవరు గరీబీ హఠా తీసేశారు, ఎవరు గరీబీ తీయలేకపోయారు? ఇది మార్పు అని చెప్తున్నా. అంటే దీన్ని మనం ఓన్లీ ఒక రామ మందిరం లాగానే చూడకూడదు, కాంప్రహెన్సివ్గా చూడాలి, అన్ని కలుపుకొని చూడాలి. ఈ దేశంలో ఒకప్పుడు అంటే ఈ దేశంలో ఒక మొబైల్ కొనాలంటే ఆ మొబైల్ ఈ జపాన్ నుంచో చైనా నుంచో లేకపోతే ఆ వియత్నాం నుంచో అటు నుంచి రావాల్సిందే, అక్కడ మ్యానుఫ్యాక్చరే రావాల్సిందే. ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ హబ్గా ఉంది భారతదేశం. మారిందా లేదా? ఒకప్పుడు సంవత్సరానికి, ఈ సంవత్సరం చెప్తాను, కరోనా కంటే ముందు కూడా, ఈ సంవత్సరం మనము ఒక సంవత్సరానికి 10 లక్షల పైగా బైకులు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఒక 3 లక్షల 2.5 లక్షల నుంచి 3 లక్షల కార్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కార్లు, ప్యాసింజర్ కార్లు చెప్తున్నా, ఇంకా కమర్షియల్ వెహికల్స్ అవన్నీ కాదు. అవన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఒక మారుతి, ఒక హుండై, ఒక కియా, ఒక టొయోటా, ఒక మహీంద్రా, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉన్నాయి. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఇంతెందుకండి, అంతకుముందు మన జవాన్లకి, బార్డర్లో ఉండే జవాన్లకి బూట్లు ఇచ్చే పరిస్థితి లేకుండా. అప్పుడు ఉన్నటువంటి యాంటోనీ హోమ్ మినిస్టర్, మా దగ్గర డబ్బులు లేవు జవాన్లకు బూట్లు ఇవ్వడానికి అని చెప్పేసి చెప్పినటువంటి యాంటోనీ గారు, అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్. ఇప్పుడు జవాన్లకు బూట్లు కాదు, ఇక్కడ నుంచి మనము అంటే అప్పుడు ఆయుధాలు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మనం ఆయుధాలని విదేశాలకు ఎగుమతి చేయగలుగుతున్నాం. ఒక 38,000 కోట్ల ఆయుధాలని పోయిన సంవత్సరం మనం ఎగుమతి చేసాం, 38,000 కోట్ల రూపాయల ఆయుధాలని. అంతకుముందు మనం అక్కడ నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మీకు ఇస్రో ఒకప్పుడు ఒక మిసైల్ని ప్రయోగించాలంటే, ఒక పిఎస్ఎల్వినో ఒక జిఎస్ఎల్వినో ప్రయోగించాలంటే మన గవర్నమెంట్లో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల చుట్టూ తిరిగేవాళ్ళు, మాకు కొంచెం బడ్జెట్ ఇవ్వండి అని చెప్పేసి. ఇప్పుడు ఇస్రో ఎటువంటి స్థాయికి వచ్చిందంటే తను బడ్జెట్ తనే సంపాదించుకొని ఈ ప్రభుత్వానికి కొంచెం డబ్బు ఇచ్చేంత స్థాయికి ఎదిగింది ఇస్రో. ఎట్లా ఎదిగిందండి ఆ ఆలోచన? మరి అంతకుముందు ఉన్న ప్రభుత్వాలకు ఎందుకు రాలేదు? ఇస్రో ఒక మిసైల్ని ప్రయోగిస్తే ఒక 800 కోట్లు ఖర్చు చేస్తే 8,000 కోట్ల రూపాయల ఆదాయం పొందేంత ఎదిగింది. ఎట్లా ఎదగగలిగింది?